ప్రాణం పోయినా సరే కుంభరాశివారు జూలై 10, 11, 12, 13, 14 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే కుంభరాశివారు జూలై 10, 11, 12, 13, 14 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే నాశనం ఎందుకు తప్పదు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా జూలై 10 నుండి 14 వరకు కొన్ని రోజులు తీసుకునే నిర్ణయాలు మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ ప్రశాంతత, మానసిక పరిస్థితిపై అయితే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని కొందరు జ్యోతిష్యులు అయితే భావిస్తున్నారు. అయితే ఇవి ప్రతి ఒక్కరికి ఒకేలాంటి పరిస్థితులు అయితే ఉండవు అనే చెబుతున్నారు. అయితే వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు అయితే మారవచ్చు. అయితే ఈ 5 రోజుల్లోనూ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన తర్వాత దానిని సరిచేసుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే అందుకనే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. మీ ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక వస్తువుని అడిగితే వెంటనే ఇవ్వకండి. అది ఏమిటి, ఎందుకు ఇవ్వద్దు, చివరిలో పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే జూలై నెలలో కుంభరాశి వారికి సహనం, ఆర్థిక క్రమశిక్షణ, మాటల్లో జాగ్రత్త చాలా అవసరం అని అయితే జ్యోతిష అంచనాలు సూచిస్తున్నారు. అయితే ఈ సమయంలో కొంతమంది మీ మంచితనాన్ని పరీక్షించే అవకాశం కూడా ఉందని అయితే గుర్తుంచుకోండి. సహనాన్ని చాలా వరకు కూడా పరీక్షిస్తారు అనే చెప్పుకోవచ్చు. మీరు సహాయం చేయటం మంచి విషయమే, కానీ మీ సహాయం కొన్నిసార్లు మీకు ఇబ్బందిని కూడా అయితే కలిగించవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అందుకనే పెద్దలు ఒక మాట చెప్పారు, దానం చెయ్యాలి కానీ ధర్మంతో చెయ్యాలి, వివేకంతో చెయ్యాలి అని. అందువల్ల ఎవరైనా డబ్బు, బంగారం, ముఖ్యమైన పత్రాలు లేదా మీకు అత్యంత విలువైన వస్తువులు అడిగితే పూర్తిగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు అయితే తీసుకోండి. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ 5 రోజుల్లోనూ ఉదయాన్నే లేవగానే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, ఇంటిలో దీపం వెలిగించండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, కోపాన్ని తగ్గించుకోండి, మాటల్లో మృదుత్వం పాటించటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఇంకా తెలుసుకోబోయేది ఏమిటి అంటే జూలై 10 నుంచి 14 వరకు ఏ సమయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం, ఎలాంటి వ్యక్తులను నమ్మకూడదు, ఏ నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది, ఈ కాలంలో చేయాల్సిన ఆధ్యాత్మిక పరిష్కారం ఏమిటి, కుంభరాశి వారికి ఈ రోజుల్లో వచ్చే అవకాశాలు మరియు సవాళ్ళు ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం అయితే స్పష్టంగా తెలుసుకుందాం. ఈ 5 రోజుల్లోనూ కుంభరాశి వారికి చాలా కీలకమైన రోజులు కొందరు జ్యోతిష్యులు అయితే భావిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫలితాలు ఒకేలా అయితే ఉండవు. వ్యక్తిగత జీవితం, దిశలు, గోచారం వంటి అంశాలపై అయితే ఫలితం అయితే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ సూచనలను ఆలోచించి పాటించడం చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మీ ఇంటి నుండి ఏ వస్తువైనా బయటికి ఇచ్చే ముందు ఒక్కసారి అయితే ఆలోచించండి. ముఖ్యంగా మీకు ఎంతో విలువైన వస్తువులు, ఆర్థిక పత్రాలు, నగదు లేదా మీకు అవసరమైన పనిముట్లు తొందరపడి ఎవరైనా అడిగితే మాత్రం ఇవ్వకండి. జాగ్రత్త పడటం చాలా మంచిది. సహాయం చేయటం మంచి గుణమే అయినప్పటికీ మీ పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం అయితే తీసుకోండి. అయితే జూలై 10 నుంచి 14 వరకు మీ మాటలకు ప్రత్యేకమైన విలువ ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు చెప్పే ప్రతి మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల కోపంతో మాట్లాడకండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండండి. చిన్న అపార్థం పెద్ద సమస్యలకు కూడా మారకుండా అయితే చూసుకోండి. అయితే ఈ సమయంలో ఖర్చుల విషయంలో కూడా అప్రమత్తంగా అయితే ఉండండి. అవసరం లేని కొనుగోళ్ళు అయితే చేయకండి. ముందుగానే ప్రణాళికలు వేసుకొని ఖర్చు చేయటం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టే ముందు కూడా పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు అయితే తీసుకోండి. ఉద్యోగం
చేసేవారికి కుంభరాశి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట అవి కష్టంగా అనిపించిన సహనంతో పూర్తి చేస్తే మీ ప్రతిభను గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే అంగీకరించండి. అయితే విద్యార్థులు ఈ రోజుల్లో చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అయితే సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికలు వేసుకున్న విధంగా చదివితే మాత్రమే మంచి ఫలితం సాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా తగినంత విశ్రాంతి తీసుకోండి. సరైన సమయంకి భోజనం చేయండి. తగినంత నీరు త్రాగండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేయటం చాలా మంచిది అనే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజుల్లో మీ ఇష్టదైవాన్ని స్మరించటం, ఉదయాన్నే దీపం వెలిగించటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి ఆలోచనలు, మంచి పనులు మీలో సానుకూలతను అయితే పెంచుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో చెప్పిన విషయాలు భయపెట్టడానికి మాత్రం అయితే కాదు, ముందు జాగ్రత్త తీసుకోవాలని, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి, గుర్తు చేయడానికి మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. జీవితంలో విజయాలు సాధించడానికి అదృష్టం మాత్రమే కాదు, సరైన నిర్ణయాలు, కృషి, సహనం కూడా అయితే ఉండాలి అనే చెప్పుకోవాలి. అందుకనే ఈ 5 రోజులు ప్రశాంతంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. మీ లక్ష్యంపై అయితే దృష్టి పెట్టండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగితే ఈ కాలం మీకు కూడా విజయవంతంగా అయితే దాటే అవకాశం కూడా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. చాలామందికి ఒక చిన్న పొరపాటు వల్ల జీవితంలో పెద్ద అవకాశాలను కోల్పోతారు. అందుకనే ఈ జూలై 10 నుంచి 14 వరకు కుంభరాశివారు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం చాలా మంచిది. అయితే జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ రోజుల్లో సహనం మరియు వివేకం ఎంతో ముఖ్యమైనవి అని అయితే గుర్తుంచుకోండి. మీ దగ్గరకు కొందరు సహాయం కోసం రావచ్చు. వారి మాటలు చాలా నమ్మకంగా అనిపించవచ్చు. కానీ ఎవరైనా డబ్బు అప్పుగా అడిగినా, విలువైన వస్తువులు అడిగినా వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో ఒక్కసారి చర్చించడం మంచిది. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు తర్వాత ఇబ్బందులను కూడా కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంటిలో ప్రశాంతవంతమైన వాతావరణాన్ని కాపాడుకునేందుకు అయితే ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలను కూడా కోప్పడకండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అపార్థాలు కూడా రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక మంచి మాట పెద్ద గొడవ నుంచి కూడా ఆపుతుంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు జూలై 10 నుంచి 14 వరకు ఈ 5 రోజుల్లోనూ ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.